క్రైస్ట్ మాస్ ఇస్ క్రిస్మస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. ఇది మన క్రిస్మస్ సీజన్లోకి వెళ్ళామంటే మనం అనుకుంటాం బట్టలు కొనుక్కుంటాం, గిఫ్ట్లు వేసుకుంటాం, చెట్లు పెట్టుకుంటాం, గిఫ్ట్లు పంచుకుంటాం, అవి ఇవి చేసుకుంటాం, తందనాలు, పాటలు, ఆడంబరాలు, క్యారల్స్ అనుకుంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రిస్మస్ అన్న సీజన్కి అర్థమే క్రీస్తుని ఆరాధించండి అని జ్ఞాపకం చేస్తాం. క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారైనా పెట్టారు. ఎందుకంటే అరయ్యా బాబు మన బ్రతుకంతా క్రీస్తుని ఆరాధిస్తానికి అయ్యా, ఇంకా మన జీవితంలో వేరేదేమీ లేదు, క్రీస్తుని ఆరాధిద్దామని జ్ఞాపకం చేస్తానికి. ఈ నెలలో ప్రతి రోజు మిమ్మల్ని మీరు డిసిప్లైన్ చేసుకోవాలంటే నేను క్రీస్తుని ఆరాధిస్తా, నేను క్రీస్తుని ఆరాధిస్తా, నేను క్రీస్తులాగా జీవిస్తా, నేను ప్రేమను పంచుతా, నేను ప్రతి విషయంలో పోరాడతా, నేను ఎదుర్కొంటా, నేను చేయవలసింది నేను చేస్తా, ఆయన చిత్తం కొరకు జీవిస్తాను. ఇది మనకు క్రిస్మస్ అంటే.